బంగారం వెండి ధరల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త ఏడాది ఆరంభంలో సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు ఇప్పుడు వరుసగా రెండో రోజు భారీగా తగ్గాయి. గత వారం రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. కేవలం 2 రోజుల్లోనే భారీ మార్పులొచ్చాయి. నిన్నటిదాకా టెన్షన్ పడ్డ పసిడి ప్రియులకు ఇప్పుడు ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. మన తెలుగువారికి బంగారమంటే కేవలం ఒక లోహం కాదు, అదొక సెంటిమెంట్. ప్రతి ఇంట్లో ఆభరణం అనేది ఒక గౌరవం, ఒక ఇన్వెస్ట్మెంట్. కానీ గత వారం రోజులుగా ఏం చూశాం? ధరలు చూస్తుంటే గుండె గుభేల్మంది. కేవలం వారం రోజుల్లోనే వెండి ధర ఏకంగా కిలోకు 20,000 రూపాయలు పెరిగిందంటే నమ్ముతారా? సామాన్యుడు షాపులోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి. కొత్త సంవత్సరం మొదలవుతూనే పసిడి షాకిచ్చింది. కాని ఎట్టకేలకు ఇప్పుడు ఒక శుభవార్తందింది. వరుసగా రెండో రోజు కూడా ధరలు పతనమయ్యాయి. ఈ తగ్గుదల తాత్కాలికమేనా, లేక ఇంకా తగ్గుతుందా అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. అసలు ఏం జరుగుతోంది మార్కెట్లో? ఈ తగ్గుదల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి అనేది ఈరోజు మన స్పెషల్ బులెటిన్లో విశ్లేషిద్దాం. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ పసిడి ధర 250 రూపాయలు తగ్గి తులం రూపాయలు 1,25,650కి చేరింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ఇప్పుడు రూపాయలు 270 పతనంతో 10 గ్రాములు రూపాయలు 1,38,000 వద్ద ట్రేడవుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. హైదరాబాద్లో 5,000 తగ్గగా కేజీ సిల్వర్ రూపాయలు 2.72 లక్షలకు చేరింది. మనం హైదరాబాద్లోనో విజయవాడలోనో బంగారం షాప్కి వెళ్ళినప్పుడు నిన్నటికంటే ఈరోజు తులం మీద 1,000 రూపాయలు తగ్గిందంటే సంతోషిస్తాం. కానీ ఈ ధర ఇక్కడ ఎవరో నిర్ణయించింది కాదు. అమెరికాలో ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ మన జేబుపై ప్రభావం పడుతుంది. అసలు అమెరికాకి మన దేశంలోని బంగారానికి ఉన్న సంబంధమేంటి? అంతర్జాతీయంగా ఏం జరుగుతోంది? గ్లోబల్ మార్కెట్లో వస్తున్న మార్పుల వల్ల మనకు ఈ ఊరట ఎలా లభిస్తోంది అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. బంగారం ధరను ప్రభావితం చేసే మొదటి ప్రధాన కారణం అమెరికన్ డాలర్ విలువ. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ట్రేడింగ్ అంతా డాలర్లలోనే జరుగుతుంది. ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గుతుంది. దీనినే ఇన్వర్స్ రిలేషన్షిప్ అంటారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలోపేతమవుతోంది. డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనడం ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. దీనివల్ల డిమాండ్ తగ్గి ధరలు కిందకు దిగివస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పతనం వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఇదొకటి. ఇక రెండో అతిపెద్ద కారణం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు. మన దేశంలో ఆర్బీఐ ఎలాగో అమెరికాలో ఫెడ్ అలా అన్నమాట. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు వారు వడ్డీ రేట్లను పెంచుతారు. వడ్డీ రేట్లు పెరిగితే ఇన్వెస్టర్లు బంగారం వైపు చూడరు. ఎందుకంటే బంగారం మీద ఎలాంటి వడ్డీ రాదు. అదే బ్యాంక్ డిపాజిట్లు లేదా బాండ్లలో పెడితే వడ్డీ వస్తుంది. గత కొన్ని రోజులుగా అమెరికా ఫెడ్ అధికారులు ఇచ్చే సంకేతాలు వడ్డీ రేట్ల తగ్గింపుపై కొంత క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇన్వెస్టర్లు బంగారం అమ్మకానికి మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్ ఒక దశలో భారీగా పడిపోయింది. మూడో కారణం చాలా ఇంట్రెస్టింగ్. అదే ప్రాఫిట్ బుకింగ్. గత ఏడాది కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. తక్కువ ధరలో బంగారం కొన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు గోల్డ్ రేట్ రికార్డ్ స్థాయికి చేరగానే తమ దగ్గరున్న బంగారాన్ని అమ్మేసి లాభాలను వెనక్కి తీసుకుంటున్నారు. మార్కెట్లో అమ్మకాలు పెరిగితే ఏమవుతుంది? సరఫరా పెరిగి ధర తగ్గుతుంది. ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్లు సరిగ్గా ఇదే చేస్తున్నారు. మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ వల్ల డిమాండ్ ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు సెల్ బటన్ నొక్కడం వల్ల మనకు ఈ ధరల తగ్గింపు ఊరట లభిస్తోంది. ఇక వెండి గురించి మాట్లాడుకుంటే వెండి కేవలం నగలకు మాత్రమే కాదు, పారిశ్రామికంగా విపరీతమైన డిమాండున్న లోహం. ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి పాత్ర కీలకం. అందుకే బంగారం కంటే వెండి ధరలో హెచ్చుతగ్గులు చాలా వేగంగా ఉంటున్నాయి. వారం రోజుల క్రితం కిలో వెండి 20,000 రూపాయలు పెరిగిందంటే దాని వెనుక ఉన్న ఇండస్ట్రియల్ డిమాండే కారణం. కానీ ఇప్పుడు గ్లోబల్ ఎకానమీలో వస్తున్న మార్పుల వల్ల వెండి కూడా దారిలోకి వచ్చింది. ప్రతి ఒక్కరి మైండ్లో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న, ఇది తాత్కాలికమేనా? రాబోయే 3 నెలల్లో బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతాయా, లేక సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయా? రాబోయే 3 నెలలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఈ 3 నెలలు బంగారం మార్కెట్కు అత్యంత కీలకం. రాబోయే 3 నెలల్లో బంగారం ధరలను ప్రభావితం చేసే మొదటి అతిపెద్ద అంశం కేంద్ర బడ్జెట్ 2026.
ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ప్రభుత్వం గోల్డ్ మీద ఉన్న ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ ప్రభుత్వం సుంకాన్ని తగ్గిస్తే మన దేశీయ మార్కెట్లో ధరలు భారీగా తగ్గే అవకాశముంటుంది. కానీ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయకపోతే మాత్రం అంతర్జాతీయ ధరలే మనకు గతి. అందుకే ఇన్వెస్టర్లు అందరూ ఇప్పుడు బడ్జెట్ వైపు ఆశగా చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే ఒక భారీ పతనం ఉంటుందని నేననుకోవడం లేదు. కానీ చిన్న చిన్న కరెక్షన్లు వస్తుంటాయి. అంటే తులం మీద 500 నుండి 1000 రూపాయలు తగ్గడం, మళ్లీ పెరగడం జరుగుతుంది. మీరు గమనిస్తే వెండి మాత్రం బంగారాన్ని మించి స్పీడ్ చూపిస్తోంది. రాబోయే 3 నెలల్లో వెండి ధరలు కొత్త రికార్డులను సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి కొనుగోలుదారులు ప్రతి తగ్గుదలని ఒక అవకాశంగా మార్చుకోవాలి. చివరగా నేను చెప్పేది ఒకటే, బంగారమనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. రాబోయే 3 నెలల్లో ధరలు ఎక్కడికి వెళ్ళినా మీ దగ్గర బడ్జెట్ ఉంటే ధర తగ్గిన ప్రతిసారీ కొంచెం కొంచెంగా కొనుగోలు చేయడం ఉత్తమం. తొందరపడి ఒకేసారి భారీగా కొనకండి. అలాగని ధరలు మరీ పాతాళానికి పడిపోతాయని వెయిట్ చేయకండి. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం మన కొలుగురి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.